దర్బతమ్మంటే గరిక తెచ్చారేంటండి? ఈ దర్భ ఎందుకే? అరే నువ్వు కొద్దిగా వేసుకో. నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఒక పెద్ద గ్రహణం పట్టుకుంది జ్యోతి. ఏమండి ఏమండి ఏమే? ఈ రోజు చంద్రగ్రహణం, వెళ్ళి దర్భ తీసుకురండి. ఆ తర్వాత బయటికి వెళ్ళకూడదు. మరి డ్యూటీకే? డ్యూటీ లేదు, గీటీ లేదు. డ్యూటీకి సెలవు పెట్టుకోండి. అందులో ఈరోజు హోలీ కూడాను. హోలీ అంటే ఏం చేస్తారే? రంగులు పూసుకుంటారండి ఒకరికొకరు. అవునా? రంగులు పూసుకోవడం కాదే, ఇవాళ హోలిక అనే రాక్షసి మంటల్లో పడి దహనం అయిపోయింది. నీలాంటి రాక్షసి అది కూడా. ఏంటి? ఏ లేదు. వెళ్ళండి, వెళ్ళి దాకా తీసుకురండి. మూడు మాటలు మీరు. నిలడి జ్యోతి ఏంట్రా ఇది? దర్బతమ్మంటే గరిక తెచ్చారేంటండి? అలవాటు అయిపోయింది తెంపడం. వెళ్ళి పంతులు గారిని అడిగి తీసుకురండి. ఒకటి చెప్తే ఒకటి చేస్తారు, ఎప్పుడు సరిగ్గా ఏ పని చేయరు. వెళ్ళండి. ఎందుకు నాకు? చిచి అమ్మ, ఏం బతికైపోయింది రే కొంపలో ఉన్నది. పదిసార్లు మురిపించుకుంటాండి దర్భవనాకి. వీళ్ళకి తెలియదు ఇంట్లో వాళ్ళకి. వెళ్ళి తెచ్చాయి అంటారు. జ్యోతి తెచ్చారా? పంతులు గారిని అడిగితే ఇచ్చారు. అవునే, ఈ దర్భ ఎందుకే? ఈ దర్భ అంటే వండిన వస్తువులన్నీ విషపూరితం కాకుండా ఉంటాయని ఇది వేయమంటారు, అందుకే. ఓహో, సరే నువ్వు కొద్దిగా వేసుకో. ఏమన్నారు? కూల్ కూల్, వెళ్ళి దర్భ వేసుకో. వెళ్ళు. ఇదే పెద్ద కాలకోట విషం. దీనికి ఎంత దర్భ సాలదు, ఎంత దర్భ ఉండాలి విషం తాకి నాకు. ఏమండి, గ్రహణం అయిపోయింది, స్నానం చేసేయండి. నేను ఆల్రెడీ చేశాను జ్యోతి. అయ్యో, అది పట్టు స్నానం, ఇది గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం అంటారు. వెళ్ళండి, వెళ్ళి స్నానం చేయండి. జ్యోతి, ఎలా గ్రహణం పట్టు విడుపు స్నానాలని 24 గంటలు అంటుంటే నేను వెళ్ళా నూతిలో తొంగోవాలి వెళ్ళి. అదేంటండి అలా అంటున్నారు? జ్యోతి, ఈ చంద్రగ్రహణానికి పట్టు విడుపు ఉంటది, ఆ సూర్యగ్రహణానికైనా పట్టు విడుపు ఉంటది. కానీ జ్యోతి, నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఒక పెద్ద గ్రహణం పట్టుకుంది జ్యోతి. దానికి పట్టుకోవడమే కానీ విడవడం తెలియదు జ్యోతి. జ్యోతి, ఆ గ్రహణం ముందు ఈ చంద్రగ్రహణ సూర్యగ్రహణాలు ఏమాత్రం చెప్పు, ఇవి నా మీద పెద్దగా ప్రభావం చూపలేవు జ్యోతి. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, వెళ్ళి. ఏంటి, ఇందాక నుంచి చూస్తున్నారు, ఏదేదో మాట్లాడు. అయిపోయింది. నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మొత్తుకుంటా అయిపోయి.